కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది సార్? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఏ 17 సీట్లు అయితే పార్లమెంట్ సీట్లు ఉన్నాయో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోయి పార్లమెంట్లో అడుగు పెడతా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రము మరి అభివృద్ధి దశలో పయనిస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ డిక్లేర్ చేసిన యూత్ డిక్లరేషన్ కానీ, అదే శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలు కానీ, ఇవాళ దాదాపు అన్ని గ్యారెంటీలు కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క ఫలితాలను ప్రజలు తీసుకుంటా ఉన్నారు. మీరు చూసారు, ఇలా 33 జిల్లాల నుంచి కూడా మహిళలు మరి ఎంతో ఆనంద డోలికలో ఉండి ఈరోజు ఉచిత ప్రయాణము, అదేవిధంగా 500కే సిలిండరు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు దాదాపు 80 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 80 రోజులు అవుతున్నప్పుడు కూడా దాదాపు నిద్రలేని రాత్రులు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గం కూడా ఇలా తెలంగాణ అభివృద్ధి కాంక్షగా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాలన్నిటికీ కూడా మరి ఈరోజు వాళ్ళు చేసిన అప్పులను మోస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తారంటే ఆషామాషి కాదు, అది ఒక రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైంది. అందుకొరకే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా 4 కోట్ల ప్రజలందరూ కూడా ఇలా సోనియా గాంధీ నాయకత్వం కానీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం కానీ, ప్రియాంక గాంధీ నాయకత్వం కావాలని వారిపైన ఏ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణ దేవతకు మరొకసారి రెండోసారి కృతజ్ఞత చెప్పడానికి ఇలా తెలంగాణ సమాజం అంతా కార్యోన్ముఖులై ఈరోజు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకొరకే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా వాళ్లకు కనీసము మినిమం సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? ఇలా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు, ప్రతి ఒక్క తెలంగాణ నిరుద్యోగి ప్రశ్నించుకుంటున్నారు. 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో విభజన చట్టంలోని హామీలు కూడా రాకుండా, విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు వచ్చేటివి. అదేవిధంగా మరి ఆ ఉద్యోగాలు రాకుండా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది, ఐటీఆర్ కాడిరార్ ఏమైంది, కాచిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, గిరిజన యూనివర్సిటీ ఏమైంది, అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర ప్రభుత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ బండకేసి కొట్టడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దుర్మార్గం ఏంటంటే ఈరోజు బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే ఈ దౌర్భాగ్య పరిస్థితి భారత ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసి మేము చెయ్యము అని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టి దానికి 160 కోట్లు నిధులు విడుదల చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు చెప్పేట్లో ఎలాంటి అతిశక్తి లేదు. అందుకొనకే ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బీజేపీకి, బీఆర్ఎస్కు చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇవ్వడంలో మరి ఎలాంటి అనుమానం లేదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పటికే బీజేపీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కొత్త వ్యూహాలు చేసి ఎలాగైనా మేము 12 సీట్ల కంటే ఎక్కువే గెలుచుకుంటాం అంటున్నారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎక్కువే గెలుచుకుంటాం, వాళ్ళకి మీకు ఎలాంటి తేడా ఉన్నది సార్? ఇప్పుడు మేము అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేశారు. ప్రస్తుతం మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జోడో యాత్ర కొనసాగుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీలు ఇచ్చిరో, ప్రధానమంత్రిగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రధానమంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో జనగణ చేపట్టి అందులో కులమన చేపడతానని చెప్పి, అందుకొరకే సౌత్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కర్ణాటకలో కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదు. అదేవిధంగా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేస్తున్న ఈ జోడో యాత్రలో ప్రజల్లో అశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా 6 గ్యారెంటీలు ఏదైతే అభివృద్ధి దిశగా పయనిస్తుందో తెలంగాణ రాష్ట్రం, దాన్ని చూసి ఖచ్చితంగా 14 సీట్లు మేము గెలుచుకుంటున్నాం. దాంట్లో ఎవరికి అనుమానం లేదు. రెండవది, బీజేపీకి ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 4 ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఒక చిన్న అటెండర్ ఉద్యోగం తెచ్చిర్రా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎంఎస్పి ధర గురించి కానీ, రైతులు చనిపోతుంటే చూడలేని దద్దమలు ఎంపీలుగా ఉండి, ఒక కేంద్ర మంత్రిగా ఉండి
మరి రైతులకు ఏమైనా మద్దతు ధర ప్రకటించిరా? నరేంద్ర మోడీ గారి దగ్గరకు కూర్చొని తెలంగాణకు రావాల్సిన ఏదైనా వాటా తెచ్చిరా? ఏం తెచ్చిరని బీజేపీ నాయకులు ఇలా హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భాగ్యలక్ష్మి గుడిని అడ్డం పెట్టుకొని ఓట్లాడితే ఈరోజు లౌకిక శక్తులు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఈ మతోన్మాద శక్తులను మరి బొందబెట్టడానికే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్నారు రానున్న కొన్ని రోజుల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ని ఎలాగైనా పడగొడతాం అంటున్నారు. మరి మీరు పడగొట్టడానికి అదేమన్నా ఆయన ఆడే ప్యాకాట ముక్కల బొమ్మ కాదు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. 65 సీట్లు మాకు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేయమన్నారు. ఈ పడగొడతాం గిడగొడతాం అంటే ఆయన చెంప చెల్లు అనిపించినట్టు తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు. వాళ్ళు పడగొట్టుకోవాల్సిందే కానీ మా ప్రభుత్వాన్ని ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదు, పడగొట్టలేదు. వాళ్ళు ఇంకా కలలుగా అంటారు ఏదో పడగొడతామని. పడగొట్టడానికి ఇక్కడ ఉన్న టైగర్ రేవంత్ రెడ్డి గారు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మీరు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలని హామీలు నెరవేరుస్తా అని చెప్పారు. ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలింది. ఇంకా 6 గ్యారెంటీలు పూర్తి కాలేదు. ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? ఇంకా 6 గ్యారెంటీలో మీకు సాధ్యమవుతుందా? అన్నీ మాకు ఇప్పుడు దాదాపు అమ్మ మీరు చూసిర్రు, దాదాపు 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అయిపోయింది. మిగిలింది ఒక గ్యారెంటీ ఉంది. అది ఈ మధ్యన ఇప్పుడు కోడ్ వచ్చే లోపల అమలు చేస్తాము. ఒకవేళ కోడ్ వచ్చినాక కూడా అమలు కాకపోతే కోడ్ తర్వాత అమలు చేస్తాం. మాకు 5 సంవత్సరాలు దాంట్లో పోయింది ఎంత? 3 నెలలు మాత్రమే పోయింది కదా. ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఉంది మాకు. అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తాం. ఇంకా ఇయర్ గ్యారెంటీలు కూడా పూర్తి చేస్తాం. ఈరోజు మీరు చూసిర్రు, బీసీ కులాలకు 16 ఫెడరేషన్లు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఒక బీసీ నాయకునిగా, ఒక మునూర్కా బిడ్డగా మా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిండు. దానికి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, దుద్దుల శ్రీధర్ బాబు గారికి, మంత్రులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇవాళ బీసీల పక్షపాతి రేవంత్ రెడ్డి చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిండు. ఒక కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వెళ్ళి బీసీల జీవితాల మీద, బీసీల జీవన శైలి మీద పట్టున్న నాయకుడు కాబట్టి ఇలా బీసీలకు ఏం కావాలనో ఆయన గ్రహించి ఇలా 16 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి త్వరలో దానికి పాలక మండలాలు కూడా ఏర్పాటు చేసి దానికి సరైన నిధులు కూడా మరి కేటాయిస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశక్తులు మేము సంతోషపడుతున్నాం. సబండ బీసీ వర్గాలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. సబండ వర్గాలు కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.